మనలో చాలా మందికి మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత పండ్లు తినే అలవాటు ఉంటుంది. పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కానీ భోజనం చేసిన తర్వాత సిట్రస్ జాతికి చెందిన పండ్లను తింటే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందంటున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్. సిట్రస్ పండ్లు రుచికి చాలా ప్రసిద్ధి. ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇమ్యూనిటీని పెంచే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్, కొల్లిజన్ ఏర్పడడానికి, ఐరన్ గ్రహించడంలో సహాయపడుతుంది. అయితే మధ్యాహ్నం భోజనం తర్వాత సిట్రస్ పండ్లను తినడం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి తెలుసుకుందాం. సిట్రస్ పండ్లు పుల్లగా ఉంటాయి. మధ్యాహ్నం భోజనం చేసిన వెంటనే వీటిని తింటే జీర్ణక్రియకు అంతరాయం కలుగుతుంది. ఆమ్లత్వం అసౌకర్యాన్ని కలిగిస్తుంది. అజీర్ణం లేదా గుండెల్లో మంటకు కారణం అవుతుంది. ముఖ్యంగా యాసిడ్ రిఫ్లెక్స్కి గురయ్యే వారిలో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది. సిట్రస్ పండ్లలో ఉండే కొన్ని సమ్మేళనాలు భోజనం తర్వాత వీటిని తింటే నిర్దిష్ట పోషకాలను గ్రహించడంలో ఆటంకం ఏర్పడే ఛాన్స్ ఉంటుంది. శరీరానికి కావలసిన ఖనిజాలు, విటమిన్ల లభ్యతను ప్రభావితం చేస్తుంది. పోషకాల శోషణను ప్రభావితం చేసే సిట్రస్ పండ్లలోని సమ్మేళనాలు పాలిఫెనాల్స్, టానిన్లు, ఆక్సిలేట్లను కలిగి ఉంటాయి. భోజనం చేసిన తర్వాత వీటిని తింటే ఐరన్, ఖనిజాలు, కాంప్లెక్స్, కాల్షియం శోషణను తగ్గిస్తుంది. సిట్రస్ పండ్లలో సహజ చక్కెరలు ఉన్నప్పటికీ భోజనం తర్వాత వాటిని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరగడానికి, పడిపోవడానికి దారితీసే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. సిట్రస్ పండ్లు వాటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ క్యాలరీలను కలిగి ఉంటాయి. వాటిని అధికంగా తీసుకోవడం, ముఖ్యంగా భోజనం తర్వాత శక్తి వ్యయాన్ని మించి క్యాలరీలు తీసుకోవడం దోహదం చేస్తుంది. ఇది కాలక్రమేణా బరువు పెరగడానికి దారితీస్తుంది. సిట్రస్ పండ్లు కొన్ని మందులతో సంకర్షణ చెందుతాయి. వాటి శోషణ లేదా ప్రభావాన్ని ప్రభావితం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. సంభావ్య పరస్పర చర్యలను పరిగణలోకి తీసుకోకుండా భోజనం తర్వాత వీటిని తినడం వల్ల ప్రతికూల ప్రభావం చూపుతాయి. మీ ఆహారంలో సిట్రస్ పండ్లను చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. కానీ భోజనం చేసిన వెంటనే వాటిని తినకుండా చూసుకోండి. 30 నిమిషాలు లేదా గంట పాటు వేచి ఉండి ఆపై తినవచ్చని నిపుణులు సలహా ఇస్తున్నారు.